హాయ్ గైస్ నిన్న జరిగిన రీతు అండ్ దివ్యల మాధురి గారి ఇష్యూలో అసలు తప్పు ఎవరిది, అక్కడ గొడవ జరగడానికి కారణం ఏందనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. గైస్ అక్కడ మెయిన్ టాపిక్ ఏంది, నైట్ కొంతమంది హౌస్ మేట్స్ లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారు, అంటే డిస్కషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. దానివల్ల కొంతమంది హౌస్ మేట్స్ కి అయితే అది డిస్టర్బెన్స్ గా ఉంది, దానివల్ల వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అని చెప్పి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం అనేది మెయిన్ టాపిక్. దాని గురించి హౌస్ మేట్స్ అందరూ వచ్చి కూర్చుని డిస్కస్ చేసి దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పి వచ్చారు. అదే మెయిన్ టాపిక్, అక్కడతో ఆగాలి కదా. మన దివ్యల మాధురి గారు ఏం చేశారు, ఆవిడ పాయింట్స్ అయితే ఆవిడ చెప్పారు, మాకు ఇలా ఇబ్బందిగా ఉంది, వన్స్ లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే డిస్కషన్స్ పెట్టుకోవద్దు, మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, వన్స్ మార్నింగ్ సాంగ్ వచ్చేదాకా అని చెప్పారు. ఇక్కడ దాకా అయితే బాగానే ఉంది. వెంటనే మన ఇమాన్యుయల్ గారు అయితే ఈ రూల్ మీ అందరికి ఓకేనా అని చెప్పి అయితే ఒక క్వశ్చన్ అయితే రేస్ చేశారు. అంటే అంతమంది హౌస్ మేట్స్ ఉన్నప్పుడు ఎవరి డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అది అందరూ క్లియర్ చేసుకునేదా, అంతమంది హౌస్ మేట్స్ ఉన్నారు, క్లియర్ చేసుకునేదాకా ఆగాలి కదా. అస్సలు అబ్బే ఆగడాలు ఏమి లేవు. వెంటనే మన ఇమాన్యుయల్ క్వశ్చన్ రేస్ చేసిన వెంటనే దివ్యల మాధురి గారు ఏమంటారు, ఇంకా ఓకే అనేది ఏంది, అసలు ఈ రూల్ పెట్టేది ఏంది, నేను చెప్పాను కదా మాకు ఇబ్బందిగా ఉంది, ఇంకా మాకు ఇబ్బందిగా ఉందంటే అసలు రూల్ లేదు ఏం లేదు, పాటించాల్సిందే, ఇంకా కమాండింగ్ అసలు నేను చెప్పిందే జరగాలి, వన్స్ నేను చెప్పిన తర్వాత కాదనడం ఏంది, జరిగిపోవాల్సిందే అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు గైస్. అసలు అక్కడి ఇమాన్యుయల్ ప్లేస్ లో వేరే ప్లేయర్, గట్టి ప్లేయర్ ఎవరా, ఆర్గ్యూ చేసే ప్లేయర్స్ ఎవరైనా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడే ఇష్యూ స్టార్ట్ అయ్యేది, కానీ అక్కడ స్టార్ట్ అవ్వలేదు. దివ్యల మాధురి గారు అట్లా మాట్లాడుతుంటే వెంటనే రీతు గారు వచ్చారు. రీతు గారు వచ్చి ఏం చెప్పారు, ఇదేమన్నా బిగ్ బాస్ రూలా అని చెప్పారు. అక్కడ ఏం చెప్పాలి, మన దివ్యల మాధురి గారు ఏం చెప్పాలి, ఆవిడ ప్రాబ్లమ్ ని కన్వే చేస్తుంటే అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే అది చాలా మందికి నిద్ర పట్టదు కొంతమందికి. అలా కాకుండా కావాలని చెప్పి పెద్ద పెద్ద కలవడము, నా హెల్త్ అని చెప్పి, ఓకే హెల్త్ అది చెప్పాల్సిన విధంలో చెప్పుంటే అక్కడ గొడవ జరిగేదే కాదు. అసలు ఇమాన్యుయల్ గారు క్వశ్చన్ రేస్ చేసినప్పుడు అందరూ చెప్పేదాకా ఆగి ఉండుంటే అక్కడ గొడవ జరిగేది కాదు, ఆ టాపిక్ అక్కడితో అయిపోయేది, ఇష్యూ జరిగేదే కాదు. కానీ దివ్యల మాధురి గారు అట్లా మాట్లాడడం వల్ల ఇక్కడ ఇష్యూ జరిగింది. మన రీతు గారు అయితే క్వశ్చన్ రేస్ చేయడం అయితే జరిగింది. అక్కడికైనా మన దివ్యల మాధురి గారు ఏమన్నా సైలెంట్ గా ఉండి మాట్లాడారా, లేదు. ఏం చెప్పారు, గట్టిగా మాట్లాడటము, కమాండింగ్ చేయటము, అనడము, ఒక చిన్న గొడవ అయితే చాలు మన దివ్యల మాధురి గారు అంటే నువ్వెంత అన్నట్టుగా, ఆగు, నువ్వు చెప్తే నేను వినేది అని చెప్పారు. ఇప్పుడు ఆవిడ ప్రాబ్లం ఉందని అయితే చెప్పారు, దానికి మన హౌస్ మేట్స్ అందరూ వచ్చారు. అప్పుడు ఏం చేయాలి, అందరు చెప్పేదాకా ఆగాలి కదా, అట్లా ఆగరు, నేను చెప్పిందే జరగాలి అని చెప్పి డిస్కషన్ మధ్యలో మన రీతు గారు అయితే, మీరైతే హౌస్ లో గట్టిగా అరుస్తారు, అది మాకు కూడా ప్రాబ్లం ఉంది, దాన్ని మేమేం చెప్పాలని చెప్పి ఒక మాట అయితే చెప్పారు. అప్పుడు మన దివ్యల మాధురి గారు ఏం చెప్పారు, నీకు ప్రాబ్లం నా వాయిసే ఇంత, నేను అట్లానే మాట్లాడతాను, నీకు ప్రాబ్లం అయితే బయటికి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు మీదొక్కటేనా ప్రాబ్లము, ఆపోజిట్ వాళ్ళ అదే ప్రాబ్లం కాదా, అలా ఆలోచించకూడదు కదా. అప్పుడు వెంటనే మన రీతు గారు ఏం చెప్పారు, మాది కూడా మీకు ప్రాబ్లం ఉంటే మీరు కూడా బయటికి వెళ్ళి పడుకోండి అని అయితే చెప్పారు. ఇక్కడైతే రీతు గారు మన వైల్డ్ కార్డ్స్ రానంత వరకు రీతు గారు గొడవ పెట్టుకుంటుంటే అబ్బా ఏంద్ర బాబు అని అయితే అనిపించేది. వన్స్ మన వైల్డ్ కార్డ్స్ వచ్చి ప్రతి చిన్నదాన్ని గొడవ పెట్టుకుంటుంటే, ఇప్పుడు మన రీతు గారు ఆర్గ్యుమెంట్ చేసే విధానం కానీ అంతా అయితే అసలు వింటుంటేనే అబ్బా భలే పాయింట్స్ చెప్తున్నారే, భలే కరెక్ట్ టైంలో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, కరెక్ట్ మనుషులతో అయితే ఆర్గ్యుమెంట్ చేయడం అయితే జరుగుతుంది. అదైతే నాకైతే బాగా నచ్చింది గైస్. ఈ వీడియో అయితే ఇదే గైస్. ఈ ఇద్దరి ఇష్యూలో అయితే మీకు ఎవరిది తప్పనిపించింది, అసలు మీకేమనిపించిందో మీ ఒపీనియన్ అయితే కింద తెలియజేయండి గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ గైస్.